వల్ల ఇంకా వీడికైతే హడావుడి అయిపోయింది. ఇప్పటికే టైం 4 అయిపోయింది. గిన్నెలన్నీ పగలగొట్టేస్తున్నాడు, ఏం ఉంచట్లేదు. కానీ పాల్లో కానీ ఇలా చపాతీలు కానీ ముంచుకు తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా. తీపూరకాయ కానీ పిండొడియం కానీ నెక్స్ట్ ఇంతలో పెరిగేసుకుంటే ఉల్లిపాయ కానీ ఇలా పట్టుకొని తినాలి, సూపర్గా ఉంటుంది. మిరపకాయ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గాధని 88. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఇగోండి, వీడు ఎక్కడ ఏం చేద్దామన్నా సరే సౌండ్ చేసి వదిలేస్తాడు అనమాట, ఏం చేయనివ్వకుండా. ఏనన్నా ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు? వాళ్ళకి బయట డోర్ తీసాను కదా ఇప్పుడేనే, చూడండి ఇదిగో కప్పులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాడు, పరిగెడుతున్నాడు ఇంకా బయటికి. ఇలానే ఉంటుంది, ఏదైనా స్టార్ట్ చేసినా సరే ఇంకా పరిగెడతాడు. ఇప్పుడు గేట్ అవతలకి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడ ఒక 5 నిమిషాలు కూడా ఉండట్లేదండి. అదిగో చేతులు కప్పు ఉంది కదా, ఆ కప్పుతో ఇప్పుడు వరకు ఆడాడు, కింద కొట్టి ఇప్పుడు కప్పు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, బయటికి పరిగెడుతున్నాడు. ఇంకెలానే ఉంటుంది లేచినప్పటి నుంచి. నేనైతే అనుకుంటున్నాను సీరియస్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిద్దామని చేసేసాను యూట్యూబ్ అయితే. ఇప్పుడేమో ఏ వీడియో పెడదామన్నా సరే ఆ వీడియోకి మధ్యలో స్టాపింగ్ అనమాట, ఏ చేసినా అవ్వట్లేదనమాట. నేనైతే ఈ మధ్యన వీడియోసే కంటిన్యూస్గా పెట్టలేకపోతున్నాను. మా బాబు వల్లనే వీడి అల్లరితో సరిపోతుంది. నేను అనుకున్న 1 ఇయర్ అయిపోతే అల్లరి తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ 1 ఇయర్ అయినప్పటి నుంచే ఎక్స్ట్రా అల్లరా. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే సైడ్ చూడండి, ఆ డోర్ ఎలా లాగుతుంది. ఎందుకు అది లాగుతున్నా? ఒక్క దగ్గర అయితే ఉండడు. ఇంకా ఇంతే, మార్నింగ్ లేచినప్పటి నుంచి వీడితోనే. వీడు ఏం పడుకుంటాడో 1 అవర్ అనమాట. ఆ 1 అవర్ కూడా పక్కన మనిషి ఉండాలి, ఇంకా ఊపుతూ ఉండాలి. మనము ఊపుతుంటే ఆ 1 అవర్ పడుకుంటాడు, లేకపోతే మళ్ళీ ఇలాగే స్టార్ట్ అయ్యి. వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి కదా. తింటాడని తినడానికి బిస్కెట్స్ ఇస్తే బిస్కెట్స్ ఏం తినకుండా ఇగో కింద వేసి తొక్కుతున్నాడు. ఏం చేస్తున్నావు? బిస్కెట్స్ చెప్పు. తినడానికి ఇచ్చానా కింద వేయడానికి వచ్చాను చెప్పు. దేనికి ఇచ్చాను బిస్కెట్స్? దేనికి? ఇంకా అదిగో కింద వేసాడు, ఇంటి మొత్తం పడిచి. ఏంటి జద్ది? అల్లరి అల్లరి అల్లరి. ఏంటి ఇంక ఇక్కడైతే లక్కీబాబు కుక్కర్ రెడీ చేసాను, రెడీ అయిపోయింది. వేడిగా ఉంది. ఇది కొంచెం చల్లారించి వాడికి పెట్టింది. మరీ చల్లగా అయిపోయినా తినట్లేదు, అలాగని వేడిగా ఉన్న తినడం మూతి కాలిపోద్ది కాబట్టి అందుకే కొద్దిగా చల్లారించి పెట్టిస్తే తినేస్తాడు. ఈ మధ్యన దొంగ వేసాలన్నీ నేర్చేస్తున్నాడు, కొత్తవి. అన్నం కూడా సరిగ్గా తినట్లేదు. కుక్కరు కూడా వేడిగిస్తేనే కొద్దిసేపు తింటాడు, అది కూడా ఒక 4-5 స్పూన్లు తింటున్నాడు. మళ్ళీ దీని దగ్గర కూడా ఏడుస్తున్నాడు తినడానికి, వస్తే అల్లరి అయిపోతున్నాడు. ఇంతవరకు పెడతాను, ఇది తినేసి ఇందులో కొంచెం ఉంది కదా, ఇది తినిస్తే అప్పుడు అది తీసి పెట్టచ్చు. ఒకేసారి మళ్ళీ పెట్టిన వేస్ట్ అయిపోతుంది మొత్తం. మార్నింగ్ లేచి కింద నుండి మా అమ్మ దగ్గర అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు, అందుకే వాడికి ఇవన్నీ ప్యాక్ చేసి కిందకి ఇచ్చేస్తున్నాను. అక్కడే ఆడుకుంటాడు మంచిగా. ఇదండి హాట్ వాటర్ కూడా పెట్టేసి ఇచ్చిస్తే ఉక్కురును ఇది ఇచ్చేస్తాను. తినిపించిన తర్వాత తినేసి పైకి వస్తాడు. ఇంకా ఇంట్లో ఉంటే అన్నీ చదవగొడుతున్నాడు. అక్కడ ఒక 10 నిమిషాలు వెళ్ళి ఆడుకోమని చెప్పాను. మా అమ్మ వచ్చి తీసుకెళ్తుంది, అలా తీసుకెళ్ళింది, ఆడుకుంటున్నాడు. ఇది 2 ఇచ్చేసి కిందకి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఇడ్లీ చేద్దామని నైట్ అయితే రుబ్బిసి పెట్టేశాను. ఇంకా అదే మార్నింగ్ నైట్కి అయితే పెట్టేశాను. మార్నింగ్ లేసి ఇడ్లీ చేసుకుందామని. ఈరోజు మార్నింగే మా హస్బెండ్కి ఫోన్ వచ్చి ఇంకా బయటకి అయితే వెళ్ళిపోయారని చెప్పి నా ఒక్కదానికి ఇంకా లక్కీ తింటే 1 తింటాడు, 2 తింటాడు, అంతే, ఎక్స్ట్రా తిండు. ఇంకా మా ఇద్దరి కోసం ఎందుకు ఇడ్లీ పెట్టుకోవడమని ఇడ్లీ అయితే పెట్టలేదు, ఇడ్లీ వదిలేశాను. ఇంకా లక్కీ కుక్కర్ చేసి ఇచ్చేసాను కదా. నాకు వచ్చి ఇదిగోండి నైట్ అన్నం కొంచెం ఉంటే అన్నంలో గంజేసి ఉంచేసాను అనమాట, అది ఇప్పుడు తినేస్తాను. నాకు ఇలా అన్నం అంటే భలే ఇష్టం. పెళ్ళికి ముందు అయితే మంచి తినేదాన్ని, పెళ్ళి అయిన తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ బాబు పుట్టిన తర్వాత తిన్నాను, మళ్ళీ ఇప్పుడైతే మిగిలింది. నైట్ ఉండిపోయింది అనమాట, ఇది నైట్ అన్నము. ఇప్పుడు తినేస్తాను, ఈ అన్నాన్ని తినేస్తాను. ఈ గంజన్నంతో ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టం. గంజన్నం విత్ తీపూరకాయ ఉంటుంది కదా, తీపూరకాయ కానీ పిండొడియం కానీ నెక్స్ట్ ఇందులో పెరిగేసుకుంటే ఉల్లిపాయ కానీ ఇలా పట్టుకొని తినాలి, సూపర్గా ఉంటుంది. మిరపకాయ కూడా తినొచ్చు, కానీ మిరపకాయ నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, తినకూడను, ఎందుకంటే కారం తట్టుకోలేము కాబట్టి. ఇదైతే గంజన్నం అయితే ఇప్పుడు నేను తినేస్తాను.
ఇంకా కుక్కర్ ఏమో మొన్న సంక్రాంతికి తోమిసి పెట్టేసాం ప్యాక్ చేసి, మళ్ళీ అది ప్యాకింగ్ ఎందుకు ఓపెన్ చేయాలని ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి పప్పు చాలా రోజులు అవుతుంది పప్పు ఉండి, అందుకే ఈరోజు పప్పు పెట్టాను. ఈ తెబ్బెల్లో పెట్టాను, ఇంకా ఎలా అవుతుందో తెలీదు, ఉడుకుతుందో ఉడకదు అనేది. టమాటాలు కూడా కట్ చేసి వేసేస్తున్నాను ఇందులో వేసి పెట్టాను. కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్ది పప్పు ఉడకడం, ఇందులో అయితేనే కష్టము. అందుకని ఇన్ని రోజులు వండలేదు, కానీ ఈరోజు మళ్ళీ చాలా రోజులు అవుతుంది కదని పెట్టేశాను. ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది అంటారు కదా, అందుకనే లైట్గా ఆయిల్ వేస్తున్నాను. మా అమ్మ అయితే ఈ పప్పును అయితే కర్రలపోయి మీద తొందరగా వండేస్తుంది అనమాట, తొందరగానే ఉడికిపోద్ది. గ్యాస్ మీద ఏమవుద్దో తెలీదు. ఇప్పుడు నేను పెట్టాను, ఏమవుద్దో మూత పెట్టి ఉంచాను. పెట్టి అరగంట అయిపోయింది, ఇంకా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఈ పప్పుకి ఏంటంటే గరిటె పెట్టి చూడాలంటే గరిటె పెడుతుంటే పప్పు ఉడకదంట, అందుకని నార్మల్గా స్పూన్తో తీసి చూస్తాను. పర్లేదు, బాగానే ఉడికింది. ఇంకా కొంచెం గట్టిగా ఉంది. ఇదే కుక్కర్లో అయితే మెత్తగా అయిపోయిండేది టైంకి, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువైంది, కానీ ఇంకా ఇలానే ఉంది పప్పు. ఇంకో 10 నిమిషాలు ఉంచుతాను. 10 నిమిషాలు ఉంచేసి ఇంకా వాటర్ అంతా దగ్గరికి అయిపోద్ది కదా, దగ్గరికి అయిపోయినాక పప్పు దించేస్తాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఈ పప్పు ఇప్పుడు కారం లేనిది, ఇంకా కారం ఏమి వేయలేదు, ఒక మిర్చి ఒక్కటే వేసాను, మరీ చెప్పకుంటే బాగోదని చెప్పి. మాకైతే లక్కీ బాబు తీసాక కారం వేసుకుంటాను. ఇప్పుడు లక్కీ బాబు కోసం అయితే కొంచెం పప్పు తీసాను, కారం వేయకుండా ఉంచాను. ఇది మళ్ళీ కారం వేసామంటే గోలెట్టేస్తాడు పప్పు తినడానికి. ఆ పైన వాటర్ లాంటివి అయితే కొంచెం తీసాను లక్కీ బాబుకి. ఇప్పుడు మాకు వచ్చేసి కారం వేసుకుంటాను. ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం వల్ల ఇంకా వీడికైతే హడావుడి అయిపోయింది. ఇప్పటికే టైం 4 అయిపోయింది, ఇంకా 3:30కి అంతా పెట్టేసేదాన్ని. ఈరోజు లేట్ అవడం వల్ల ఇంకా వేడి పెట్టి చల్లారిస్తున్నాను. కింద చూడండి మొత్తం దరువులు గిన్నెలన్నీ పగలగొట్టేస్తున్నాడు, ఏం ఉంచట్లేదు. చల్లారిస్తే ఇంకా పెట్టేస్తాను అనమాట. మేరీ గోల్డ్ బిస్కెట్స్, ఇది ముందే ఇప్పుడు లేచాడా, ఇంకా అల్లరి చేస్తున్నాడని ఇందులో 3 ఆల్రెడీ తినేసాడు, ఇచ్చేసాను. ఇప్పుడు పాలు చల్లార్చాక ఇందులో బిస్కెట్స్ పెట్టించి నెక్స్ట్ ఈ పాలు కూడా పెట్టేస్తాను. కొద్దిసేపు ఆడుకున్నాక అప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఉక్కరిస్తాను. సౌండ్లు వినిపిస్తున్నాయా, మొత్తం మోగించి వదిలేస్తాడు సౌండ్. ఇంకా ఇందులో వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ మొత్తం వేసేస్తున్నాడు కింద. నానా లక్కీ, మా లక్కీ బాబు పాలు తాగడం అయితే అయిపోయింది. ఇప్పుడు నా పాలు, నిన్న నైట్ ఏమో చపాతీ చేసాము, చపాతీని కలిపిన చపాతీ ఏమో ఇప్పుడు పాల్లో ముంచుకొని తినేస్తున్నాను. మీకు ఎంతమందికి ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ టీలో కానీ పాల్లో కానీ ఇలా చపాతీలు కానీ ముంచుకు తిన్నామంటే సూపర్గా ఉంటుంది. నాకల్లా ఇష్టము, చిన్నప్పుడు కూడా ఇలానే తినేదాన్ని, ఇప్పుడు కూడా ఇలానే తినేస్తున్నాను. బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది తినేటప్పుడు కూడా వీడు వదలట్లేదు, కింద నుంచి రాగుతూ ఉన్నాడు. అవును వస్తాను. పాలు తాగే టైం కూడా ఇవ్వడు అనమాట మా వాడు, 24 గంటలు ఇంకోటే. ఈ సంవత్సరంలో ఇది ఫస్ట్ టైం అండి రేంకాయలు. మొన్నటి నుంచి అనుకున్నా తీసుకుందామని, కానీ తీసుకోలేదు. ఈరోజు అయితే తీసుకొచ్చారనమాట బయట నుంచి. ఇది ఫస్ట్ టైము. చిన్నప్పుడు అయితే పిచ్చి పిచ్చిగా తినేదాన్ని, ఎన్ని రేంకాయలు దడదడ 5 నిమిషాలు ఆడించేదాన్ని. ఇంకా ఈ ఇయర్లో ఫస్ట్ టైం అనమాట రేంకాయలు తినడం. ఇది అంతా మరి నాకు కూడా తెలీదు, తీసుకొచ్చారు. ఇంకా కాస్ట్ అయితే నేను అడగలేదు. బాగున్నాయి రేంకాయలు, ఇలా ఉన్నవైతే బాగుంటాయండి. ఇలా గ్రీన్ కలర్ కాకుండా ఇలా ఉంటాయి కదా, ఈ రేంకాయలు అయితే బాగుంటాయి తినడానికి. పడుకోరా, నైట్లు పడుకోమని ఇటు నుంచి అట్నుంచి తిరుగుతున్నాడు ఒకటేలాగా. నిద్ర రాదు నీకు, నిద్ర రాదు, నీ భాష ఎవరికి అర్థం కాదు. పడుకోపో. ఎంత టైం అయినా తిరుక్కో, లైట్లన్నీ ఆఫ్ చేసి చీకట్లోనే తిరిగేస్తున్నాడు.
లెక్కి బూచొత్త దొంగడు వస్తాడేమో. దొంగడు వస్తాడు, దొంగడు వస్తాడులే. యాక్టింగ్ యాక్టింగ్ ఏంటది అంటే ఏంటి? కోడిని ఎలాగ కుదురుతా? కోడి ఎలాగ? కోడి వచ్చింది, ఏమంటావు కోడిని? లెక్కి ఏది రౌండ్ అప్ చేయి, చుట్టూ రౌండ్ చేయి. ఒక్క దగ్గర ఉండవు కదా నువ్వు. చా చీ చూ మూచుడు మూచెలుగుంది మూచి. చి బ్యాగ్ లాక్కుని అది పడుకొని నిద్ర వస్తే ఎలాగ పడుకుని పోతున్నావు? పడుకుని పో పడుకుని పో. అక్కడ కాదు, ఇక్కడ పడుకోవాలి. ఇక్కడ పడుకోలేక్కే. ఓకే బాయ్. అయితే బాయ్. నువ్వు పడుకోవట్లేదు, బాయ్. ఇప్పుడు ఇక్కడ బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్